ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామన్న హరీష్ రావుకు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అసలు బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే పరిస్థితే లేదని అన్నారు. హైకోర్టుకు చెప్పాల్సి వస్తే అఫిడవిట్ లో we have not cancelled the pharma city, we are continuing the pharma city అంటే బయట మాట్లాడితే ఫోర్త్ సిటీ ఎక్కడ ఉందో ఫోర్త్ సిటీ అంటే ఫార్మా సిటీ ఫోర్త్ సిటీ, వేరే ల్యాండ్ అయితే లేదు, వేరే ఎక్విజిషన్ లేదు. కోర్టుకు వచ్చేసరికి వీఆర్ కంటిన్యూయింగ్, వీఆర్ గోయింగ్ అహెడ్ విత్ ఫార్మా సిటీ అంటున్నారు. అందువల్ల టెక్నికల్ గా వాళ్ళు చేయలేరు. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా ఒక జిమ్మిక్స్, లేదా ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉండాలి. కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం, అక్కడ యాజ్ ఇట్ ఈస్ ఫార్మా సిటీని రిస్టోర్ చేస్తాం. ఫార్మా సిటీ అని చెప్పి ఏదైతే కాలుష్యకారక ఇండస్ట్రీస్ తీసుకురావాలని చెప్పి ఆ రోజు 13,500 ఎకరాలను అక్వైర్ చేసే ప్రయత్నం చేసిండ్రు. దాన్నే రేవంత్ రెడ్డి గారు ఆ 13,500 ఎకరాలను పునాదిగా చేసుకొని భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ఒక అనుబంధ నగరం నిర్మించే ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంత గొప్పగా చేస్తా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఇది కేవలం బ్లాక్మెయిల్ రాజకీయాలే. వచ్చే పారిశ్రామికవేత్తలను భయపెట్టడం కోసమే, వారి నుంచి వేరే రకంగా వేరే విధంగా లాభాలను ఆశించి ఈ ప్రకటనలు వస్తాయని చెప్పి మీరు భావించాలి. ఇంకో విషయం, మీరు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు.